మేషరాశి అశ్విని భరణి కృతిక 1వ పాదం వారికి కొత్త ఆదాయ మార్గానికి సంబంధించి ఎంతో దూర ఆలోచనలతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో కొంచెం శ్రమ ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ అవి సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం చాలా వరకు నిలకడగా ఉంటుంది. ఆదాయం పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఐటీ తదితర వృత్తి నిపుణులు అభివృద్ధి సాధిస్తారు. ప్రేమ వ్యవహారం పెళ్లికి దారితీస్తుంది. విద్యార్థులు సునాయాసంగా విజయం సాధిస్తారు. వృషభ రాశి కృతిక 2, 3, 4 పాదాలు రోహిణి మృగశిర 1, 2 పాదాల వారికి ఆదాయపరంగా ఒక శుభవార్త వింటారు. ఆస్తికి సంబంధించిన కోర్టు కేసులు నెగ్గే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది, కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆరోగ్యం పర్వాలేదు, అయితే కుటుంబ సభ్యులతో ఒకరికి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. కొందరు మిత్రుల సహాయంతో వ్యక్తిగతంగా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఒక కుటుంబ సమస్యకు అనుకోకుండా పరిష్కారం దొరుకుతుంది. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు ఆరుద్ర పునర్వసు 1, 2, 3 పాదాల వారికి ఉద్యోగపరంగా బాగా ఒత్తిడి పెరిగి ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామి తరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ అనవసర ఖర్చులు పెరిగిపోతాయి. పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. కొందరు బంధువులతో అపార్థాలు తలెత్తుతాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం పుష్యమి ఆశ్లేష వారికి ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. మరో ఆదాయ మార్గం కూడా మీ ముందుకు వస్తుంది. ఉద్యోగంలో మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది. అధికారులు బాగా సహకరిస్తారు. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబ సభ్యులతో సంప్రదించి తీసుకోవడం మంచిది. వృత్తి వ్యాపారాలు వారు ఆర్థికంగా లబ్ధి పొందుతారు. సింహరాశి మక పుబ్బ ఉత్తర 1వ పాదం వారికి ఒక ఆర్థిక సమస్య కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. స్నేహితులతో వాదనలకు దిగవద్దు. బంధువుల కారణంగా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆదాయం ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగ వాతావరణం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు వెళతారు. కన్యరాశి ఉత్తర 2, 3, 4 పాదాలు హస్త చిత్త 1, 2 పాదాల వారికి కొద్దిగా అదృష్ట యోగం ఉంటుంది. ఆకస్మిక ధనలాభానికి ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పిల్లల విషయంలో కాస్తంత అసంతృప్తి కలుగుతుంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. తులారాశి చిత్త 3, 4 పాదాలు స్వాతి విశాఖ 1, 2, 3 పాదాల వారికి వృత్తి ఉద్యోగాల వారు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం సాఫీగా ఉద్యోగ జీవితం సాగిస్తారు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఎక్కడ పెట్టుబడులు పెట్టవద్దు. దూర ప్రాంతంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లల్లో ఒకరికి విదేశాల నుంచి ఆఫర్ వస్తుంది. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల వారికి పిల్లల శుభవార్త తీసుకువస్తారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అవసరానికి తగ్గట్టుగా ఆర్థిక సహాయం అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల వారు కొద్దిగా రాణిస్తారు. కుటుంబ జీవితంలో టెన్షన్లు ఉంటాయి. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగం మారే ఆలోచన చేస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ధనుసు రాశి మూల పూర్వషాఢ ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ఆర్థికంగా బలం పుంజుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల వారు కొద్దిగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. బంధుమిత్రుల అండదండలు ఉంటాయి. తోబుట్టువులకు సహాయం చేస్తారు. అనుకోకుండా ఒక మంచి శుభవార్త వింటారు. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు శ్రావణం ధనిష్ట 1, 2 పాదాల వారికి ఉద్యోగపరంగా శుభవార్త వింటారు. ఆదాయం చాలా వరకు నిలకడగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. పిల్లల్లో ఒకరు దూర ప్రాంతంలో ఉద్యోగం సంపాదిస్తారు. పెళ్లి ప్రయత్నాలలో చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంటికి అవసరమైన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడుతుంది. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు శతభిషం పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారికి ఏలినాటి శని కారణంగా పనులన్నీ పెండింగ్లో పడుతుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శ్రమ ఎక్కువగానే ఉంటాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. స్నేహితులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. బంధువులతో అపార్థాలు ఏర్పడతాయి. తల్లిదండ్రులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆచితూచి మాట్లాడండి.
మీనరాశి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర రేవతి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా ఆదాయం బాగానే పెరుగుతుంది. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అనారోగ్యం నుంచి ఉపశమనం పొందుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. పట్టుదలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రేమ వ్యవహారం ఫలిస్తుంది.